హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం మటన్ లివర్తో ఫ్రై అండ్ గ్రేవీ ఒకే కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి లంచ్కి డిన్నర్కి అయితే కర్రీస్ అనేవి సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే కర్రీని మనం డిన్నర్కి లంచ్కి యూజ్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. దీనికోసం అయితే మనం ఇలాగా లివర్ అనేది ఫుల్ సెట్ ఉంటుంది కదా, అదండి ఇది. ఇందులో అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ లివర్లు అనేవి ఉంటాయి. ఒకటైతే మెత్తగా ఉంటుంది, ఒకటైతే గట్టిగా ఉంటుంది. ఇదైతే మెత్తగా ఉన్న దాంట్లో అయితే ఇలాగ హోల్స్ ఉంటాయి కదా, అందులో అయితే మనకి డస్ట్ అనేది చాలా ఉంటుంది. అదంతా మనం ఇలాగ పీసెస్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ లేకపోతే బియ్యం కడిగిన వాటర్ వేసి బాగా మనం పిసుకుతూ కట్టుకుంటే నీట్గా అయిపోతుంది. లేకపోతే మన కర్రీలో అనేది అది టేస్ట్ అది నీస్ వాసన అదంతా పోదు. ఇదైతే గట్టిగా ఉన్న లివర్లో అయితే సైడ్ పీసెస్కి ఉండదు, మెయిన్ మధ్యలో పీసెస్కి మాత్రమే హోల్స్ ఉంటాయి. ఇది ఒక 5 సార్లు 6 సార్లు కడిగిన తర్వాత కూడా వీటి వాటర్ అనేది మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది. మెయిన్ మనకు ఇది క్లీన్ అయిందని ఎలా తెలుస్తాయంటే ఆ హోల్స్ అన్నీ మనకి నీట్గా కనిపించాలి. అంతవరకు మనం వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో, చిన్న టొమాటోని అయితే మనం పిసికి అయితే వేసుకోవాలి. ఇలాగా ఫ్రై రెసిపీస్కి అయితే నేను కట్ చేసి అయితే వేయను, టొమాటోస్ అనేవి ఇలాగే పిసికి వేసేస్తాను. ఇలాగ మనం కొంచెం క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకి పైన లోపల పల్పు వరకే వేసుకొని పీల్ కావాలంటే పడేయవచ్చు. ఇలా వేసుకుంటే మనకి ఫ్రైకి కూడా మనం చేసుకునే మసాలా కర్రీకి కూడా సెట్ అయిపోతుంది. ఈ కర్రీకి అయితే మనం ఆనియన్స్ అనేవి అస్సలు యూజ్ చేయము. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. పసుపు పొడి అనేది మనం ఎంత వేసుకున్నా కానీ ఇందులో ఫ్రై చేసేస్తాం కాబట్టి అంతగా కనిపించదు, నీసు వాసన లేకుండా ఉంటుంది. 1 స్పూన్ ఫుల్గా పసుపు పొడి, 1 పెద్ద స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి కారం మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను, మీ టేస్ట్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిలో నేను కొబ్బరి 1 చిప్ప, పట్టా లవంగా, 1 పెద్ద ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మసాలా కర్రీలో మసాలా అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. గ్రేవీ అనేది థిక్నెస్గా కూడా ఉంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం నైట్ కోసం చపాతీకో దోశకో తీసుకుందాం అనుకున్నాం కదా, ఇది వేయడం వల్లే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో అయితే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ 1 పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మనం కాసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇది ఆచి 65 మసాలా అండి, కొంచెం ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి అన్నీ కలిసి మనకి స్పైసెస్ మొత్తం మన లివర్కి పట్టేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మనకి లివర్ అనేది లేతగా ఉందో ముదురుగా ఉందో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. విజిల్స్ అయితే మనకి ఒక 5 వరకు పడుతుంది. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో అయితే మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. ఇది మెత్తగా ఉన్న లివర్ మొత్తం పైకి వచ్చి మనకి ఇలాగ బైల్డ్ అవుతుంది. గట్టిగా ఉంది కదా, ఆ లివర్ మొత్తం కింద వరకే ఉంటుంది, అది పైకి రాదు. ఇప్పుడైతే విజిల్ పెట్టుకుందాం. ఈ మధ్యలో అయితే మనం బ్రేక్ తీసుకుందాం. ఇదైతే సీతాఫలం అండి, పెద్దదిగా ఉంది. ఇందులో అయితే గింజలు చెత్త తక్కువగా ఉంది, పల్ప్ అనేది ఎక్కువగా ఉంది. ఇంతకుముందు మేము తిన్న సీతాఫలాల్లో అయితే పల్ప్ తక్కువగా గింజలు ఎక్కువగా ఉండేది. వీటి టేస్ట్ కూడా సపరేట్గా ఉంది. ఇప్పుడు నేను తీస్తున్న పీస్లో చూడండి, పల్ప్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గింజలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ అనుకుంటాను, ఇవి అయితే న్యాచురల్ అని నాకు అనిపించలేదు. చూడండి, నేను ఎంత తీసినా కానీ పల్పే వస్తుంది, గింజలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీని టేస్ట్ అయితే ఇంతకుముందు నేను ఒకసారి రామాఫలం అవి టేస్ట్ చేస్తున్నాను, ఆ టేస్ట్ మిక్సింగ్గా అయితే వస్తుంది. రామాఫలంలో కూడా ఇలాగే గింజలు తక్కువగా పల్ప్ ఎక్కువగా ఉంటుంది. అవి 2 క్రాసింగ్ అని నేను అనుకుంటున్నాను. అస్సలు పల్పు మొత్తం పల్పే, అసలు గింజలు చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇంత పెద్దది నేను పీస్ తీస్తే దాంట్లో జస్ట్ 2 గింజలు మాత్రమే ఉన్నాయి. చూడండి, అంత పెద్ద సీతాఫలంలో గింజలు చూడండి అసలు ఎంత తక్కువ ఉన్నాయో. ఇది అసలు కల్తీ చేశారో అసలు హెల్త్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, 5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఆయిల్ మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల ఇది మనకి ఎంత కర్రీ కావాలో అంత సపరేట్ చేసుకొని మిగతాది మనం ఫ్రై చేసుకోవచ్చు. హాఫ్ కర్రీ అయితే నేను నైట్ కోసం తీసి పెట్టుకుంటున్నాను. ఇదండి, ఇది మాత్రమే ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. ఇదైతే ఐరన్ కడాయి అండి.
ఇందులో ఆయిల్ మనం హీట్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఐరన్ కడాయిలో మనం ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఐరన్ కడాయి అనేది మనకి ఇలాగా ఆయిలీగా ఉండాలి, లేకపోతే మనకి తుప్పు అనేది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా వస్తుంది. దీనికి కాంబినేషన్గా నేను పొనగంటి కూర పప్పు వేసి అయితే చేశాను, అది కూడా ఫ్రై ఐటమే. మనం ఎప్పుడు నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు, ఇలాగా ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ మిక్స్ చేసుకొని అయితే తినాలి. అందుకని నేను పొనగంటి కూర కందిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం మన ఫ్రైలోకి కొంచెం 65 మసాలా ఇంకొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో అయితే నేను మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఐరన్ కడాయి కాబట్టి నాకైతే త్వరగానే ఫ్రై అయిపోయింది. 10 మినిట్స్లోనే నాకు ఈ స్టేజ్కి అయితే వచ్చేసింది. నేనైతే ఇంకొంచెం ఫ్రై చేసుకుంటాను. ఈ కడాయి మొత్తం చూడండి, షైనింగ్ ఆయిల్ కనిపిస్తుంది కదా. మనం కడిగిన తర్వాత కూడా ఇలాగే ఉంటే మనకి తుప్పు అనేది పట్టదు. అది కానీ మనకి ఆరిపోయి కొంచెం హార్డ్గా ఉంటే ప్రతిసారి మనకి తుప్పు అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను రసం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రసము, ఈ తాలింపు, లివర్ ఫ్రై అనేది మనం మిక్స్ చేసుకొని తినడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది, మనకు హెల్తీ ప్లేట్ కూడా రెడీ అవుతుంది. ఇదండి నేను కర్రీ అయితే సపరేట్ చేసుకున్నాను, ఇది నైట్ కోసం. ఇప్పుడైతే నేను పొనగంటి కూర తాలింపు, లివర్ ఫ్రైని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడైతే గ్రేవీగా కొంచెం నైట్ కోసం తీసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ మనం తీసుకోవడం వల్ల నైట్ కూడా మనం నాన్ వెజ్ తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. డేలో అయితే మనం ఇలాగ ఫ్రై ఐటమ్ అయితే తినేయవచ్చు. ఈ విధంగా మీలో ఎంతమంది కర్రీ చేసుకొని గ్రేవీ వేరుగా సపరేట్గా ఫ్రై వేరుగా ఎంతమంది ఇలాగ ట్రై చేస్తారో ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి 2 టైప్ ఆఫ్ కర్రీని అయితే మనం 1 డేలోనే ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ పైన కన్ను వేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.